హలో, ఐఎమ్ డాక్టర్ శోభ, యువర్ డెర్మటాలజిస్ట్. సో కొంతమంది ఏంటంటే నా దగ్గరికి విపరీతమైన ఇచ్చింగ్ అంటే అసలు దురద తగ్గట్లేదు, ఎన్ని రకాల యాంటీహిస్టమిన్స్ వాడినా, ఎన్ని రకాల మాయిశ్చరైజర్స్ వాడినా, ఈవెన్ విత్ డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ తర్వాత కూడా ఇచ్చింగ్తో సఫర్ అవుతుంటారు. ఇలాంటి వాళ్ళకి కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ ఫంక్షన్ టెస్ట్ ఇలాంటివి చేసినప్పుడు అబ్నార్మల్ ఎలివేషన్ ఆఫ్ బిలిరూబిన్ లెవెల్స్ అని ఉంటాయి. సో ఏంటి ఇక్కడ ఇది నేను చెప్పబోతున్నా అంటే స్కిన్ అండ్ లివర్ ఆర్ సమ్ వే ఇంటర్లింక్డ్. సో ఏమవుతుంది అంటే ఎందుకు ఇంటర్లింక్డ్ అంటే ఇప్పుడు లివర్ ని చూసుకుంటే లివర్ ఈజ్ అ మెయిన్ డీటాక్సిఫైయింగ్ ఆర్గాన్ ఇన్ ద బాడీ. అంటే ఏంటంటే మన బాడీలో ఎనీ టాక్సిన్స్ రిమూవ్ చేసే మెయిన్ ఆర్గాన్ ఈజ్ అ లివర్. ఒక్కసారి కనుక లివర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లైక్ హెపటైటిస్ కానీ, ఈవెన్ ఇన్ఫెక్షియస్ హెపటైటిస్ అంటే వైరల్ హెపటైటిస్ కానీ, ఆల్కహాల్ హెపటైటిస్ కానీ వీళ్ళకి ఏమవుతుంది అంటే బేసిక్గా ఆ డీటాక్సింగ్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మన బాడీలో మెటబాలిజం అంటే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ వైటమిన్స్ కానీ ప్రాపర్గా సప్లై అవ్వడానికి లివర్ మెటబాలిజం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లివర్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అనేది చాలా ఎక్కువగా సఫర్ అవుతారు. అంటే కొన్ని రకాల పెలగ్రాస్ రావచ్చు అండ్ ఈవెన్ పార్ఫైరియాస్ రావచ్చు. ఇలాంటివి కూడా బేసిక్గా ఏంటంటే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డిఫరెంట్ ఒబేసిటీ. సో ఈ ఒబేసిటీ వల్ల ఎస్పెషల్లీ ఇన్ ద ఫీమేల్స్ అంటే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హార్మోన్ రెగ్యులేషన్ అనేది కంట్రోల్ గా ఉండదు. సో దీస్ త్రీ థింగ్స్ విల్ బి కంట్రోల్డ్ బై సో వన్ ఈజ్ డీటాక్సిఫికేషన్, సెకండ్ ఈజ్ ద మెటబాలిజం, థర్డ్ ఈజ్ ద హార్మోన్ రెగ్యులేషన్. సో మనం ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఎస్పెషల్లీ ఆల్కహాల్ హెపటైటిస్ ఉన్న వాళ్ళకి పామార్ ఎరిథిమా అంటే ఓన్లీ పామ్స్ రెడ్ అయిపోవడము, పొట్ట ఉబ్బిపోవడము, దాని మీద రకరకాల థిన్ బ్లడ్ వెజల్స్ ప్రామినెంట్ గా కనిపించడం, ఇవన్నీ డిఫరెంట్ మెడికల్ టెర్మినాలజీ ఉంటుంది. సో వీటి వల్ల అంటే ఈ స్కిన్ సిమ్టమ్స్ వల్ల మనం లివర్ లో ఉండే ప్రాబ్లమ్స్ తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ థింగ్ ఇన్ ఆల్కహాలిక్ హెపటైటిస్. అండ్ కొన్ని రకాల స్కిన్ డిసీజులు కూడా లివర్ డిసీజ్ తో అసోసియేట్ ఉంటాయి. అంటే కొంతమందికి ఏంటంటే విపరీతమైన ఇచ్చింగ్ ఉంటుంది, అది నల్లటి మచ్చలు వస్తాయి, దాన్ని లైకెన్ ప్లానస్ అంటారు. సో ఇవన్నీ ఏంటంటే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అసోసియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ స్కిన్ అండ్ లివర్ ఆర్ ఇంటర్లింక్డ్. Come as early as possible when you have problem in the liver function test. Thank you.